నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? హరేందర్. అరుందర్ అన్న గారు ఇంతకు ముందుకు మీరు సాహివాల్ ఆవులు తెచ్చిరంట గాను. అంటే మీరు తెచ్చి నష్టపోయారంట కదా, సాహివాల్ ఆవులు తీసుకొచ్చి నష్టపోయారంట కదా అన్న. ఏం నష్టపోలేదా? అంటే మీరు ఇంతకు ఫస్ట్ మీరు డిగ్రీ అయిపోగానే మీరు డైరెక్ట్ సాహివాల్ ఆవులు తెచ్చిరంట కదా. అంటే సాహివాల్ ఆవులు ఎందుకు తెచ్చారు మీరు? జెర్సీ ఉన్నాయి, హెచ్ఎఫ్ ఉన్నాయి, రకరకాల బ్రీడ్స్ ఉన్నాయి పాలిచ్చేటివి. మీరు సాహివాల్ ఆవులు ఎందుకు తెచ్చారు స్పెషల్గా? మన క్లైమేట్కి తట్టుకుంటాయని సాహివాల్ ఆవులు తెచ్చారు. ఎన్ని తెచ్చారన్న? 10. మరి ఆవుల వల్ల తెచ్చి 10 ఆవులు తీసుకొచ్చారు సాహివాలు. మీరు నష్టపోయారా లాభం వల్ల? మళ్ళీ ఎందుకు అమ్మేసారు? దాన్ని తీసుకొచ్చి ఎందుకు అమ్మేసారు మళ్ళీ మీరు? ఇంకా మంచిగా పోతాయేమో మన దిక్కు అనుకొని ఐటెక్ గురించి పోతాయి అనుకోరానా? అంటే అమ్మనికైనా తెచ్చిన అంటే పాల రేట్ మంచిగా పోతుందేమో అనుకుంటే మన దిక్కేమో ఐటెక్ గురించి తెలియదు కదా. సాయివాల్ ఆవుల మిల్క్ సరిగా అంటే మంచిగా పోతే ఎట్లా అర్థం కాలేనా? పాలు ఎక్కువ అనుకున్నా వాళ్ళైతే ఎస్ఎన్ ఫ్యాట్ ఎక్కువ ఏం లేదు, పాలు మామూలుగానే ఇస్తుంది కానీ రేట్ అనేది మన దగ్గర ఎక్కువ. అంటే అయితే రేట్ ఎక్కువ ఉంటుంది కదా పాలది మన దగ్గర ఉంటే. అంటే మన దగ్గర కాదు, ప్రజెంట్ ఉంది. తెలిసిన వాళ్ళు అయితే ఆ రేటు 60-70-100 దాకా పోతున్నాయి పర్ లీటర్. కానీ ఈ బూత్లలో 40 రూపాయలు అట్లే వస్తుంది. అట్లా బూత్లలో అయితే మీరు బయట 60 రూపాయలకు 70 రూపాయల లీటర్ పోతుంది సాయివాళ్ళ పాలని మీరు తెచ్చుకొని పాలు మీరు పోదామనుకున్నారు ఊర్లో, లేకపోతే డైరెక్ట్ బూత్లో పోదామనుకుని తెచ్చిరా? బూత్లో అయినా రేటు మంచిగా పడుతుంది అనుకున్నాను. పల్లె ఇక రేటు ఎక్కువ పడుతుంది తీసుకొచ్చి రావులు ఎస్ఎన్ ఫ్యాట్ ఎక్కువ పడితే ఎక్కువ డబ్బులు వస్తాయని మీరు సాయివాళ్ళ ఆవులు తీసుకొచ్చిరానా? అంతే కదా. ఇంకోటి బయట అమ్ముతారు, బయట ఇప్పుడు ఇళ్ళల్లో అమ్ముతారు కానా సాయివాల్ స్పెషల్ సాయివాల్ ఆవుల పాలని 60-70 రూపాయలు. ఊర్లో అమ్మలేదా మీరు? ఊర్లో మనది ఎక్కువ ఎవరికి తెలియదు అయితే పాలది. ఊర్లో పాల గురించి తెలియదు అన్నట్టు. సాయివాల్ పాల గురించి ఊర్లో ఎవరు తెలియదు. అంటే ఆ సాయివాల్ పాల స్పెషాలిటీ ఏంటన్నా అసలు? స్పెషాలిటీ అంటే అవి మంచిగా ఉంటాయి. A1 మిల్క్ అది అట్లా. అంటే మీరు 10 ఆవులు తెచ్చారు కదా, ఊర్లో ఓజామని తెచ్చారు ఆ పాలు ఇంటింటికి, లేకపోతే బూత్లో ఓజామని తెచ్చుకోరానా? బూత్లో అయినా ఊర్లో అయినా రేటు మంచిగా పోతే పోదాము అట్లా. మరి మీరు 10 ఆవులు తీసుకొచ్చారు, ఎట్లకెంత తెచ్చారు ఆవులు? అవి పంజాబ్కి నుంచి మీరు పోయిరా? మీరు పోయి 10 ఆవులు తెచ్చారు సాయివాల్. ఎంత కొట్టి పడ్డది ఆవుది? పడ్డాయి 40,000-50,000 ఒకటి 10 ఆవులు తెచ్చారు. మరి బూత్లో వచ్చారా లేదు ఇంటింటికి వచ్చారా పాలవి? బూత్లో వచ్చారు. రేట్ మంచిగా వచ్చారా బూత్లలో? 45 పడేది. 45 రూపాయలు వచ్చారా? ఇప్పుడు వేరేవి ఎస్ఎఫ్ అంటే ఇక 39-40 దాకా పడుతుంది. జెర్సీ హెచ్ఎఫ్ అంటే ఎక్కువనే పడేది. ఎస్ఎన్ ఫ్యాట్ అది ఎక్కువ వచ్చేది, అమౌంట్ ఎక్కువ వచ్చేది. మరి ఎందుకు అమ్మిస్తున్నా ఆవులు అవి? అంటే ఇక గట్లే ఇక పాల మంచిగా పోతే ఉంచుకుందాం అనుకున్నాం కానీ ఇక అవి కూడా పాలు అంత ఎక్కువ ఏమి మామూలుగానే ఇస్తున్నాయి. ఎంత ఇచ్చాను పూటకి? 10 ఆవులు వేసినావు కదా నువ్వు? 4-5 ఇచ్చేది. 10 ఆవులు 10కి 10 4 ఇచ్చేది పూటకు. ఇట్లా 6-7 ఇవ్వకపోయేదా? ఏమి ఇవ్వలే అట్లా. మరి ఎందుకు అమ్మేసి? ఇంకోటి మనం లేనప్పుడు కొత్త వాళ్ళకి అలవాటు కావు అవి తంతాయి అన్నట్టు. మీరు లేనప్పుడు కొత్త వాళ్ళకు పాలు ఇయ్యనియవు, అట్లా కొత్త వాళ్ళు పాలు మీద తంతాయి. అదొక కారణం తీసేనికే. ఇంకానా అంతే. ఇంకేం కారణం తీసేని కావాలి? ఏం లేదు ఇక అంతే. అంటే కొత్త వాళ్ళకి పాలు ఇవ్వని చేసి మనం టైం కొండనప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా విండికే ఇబ్బంది అన్నట్టు తంతాయి అట్లా. అందుకోసం అమ్మేశారు ఆవులు? అంటే అందుకోసం కాదు కానీ పాల రేటు. ఇంకోటి పాలు ఇవి తక్కువ ఇస్తాయి కదా, తక్కువ ఇస్తాయి మళ్ళీ మనకు రేటు కూడా సరిగా పడతలేదు, మామూలుగానే అట్లా. అదే మీరు అది సాయివాల్ ఆవుల పాలు రేట్ ఎక్కువ పడతాయి అనుకోరు పాల బుత్తుల, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం అంత పడతలేవు. అంటే మీరు ఆశించినంత అమౌంట్ పడతలేదు నీకు పాల బుత్తుల. అంతే, అదొక రీజన్ అనుకోవచ్చు అమ్మనికి. మరి 10 ఆవులు అమ్మేసారు కదన్నా, అమ్మితే మీకు లాభం వచ్చినా నష్టం వచ్చిందా? లాభం రాలే, నష్టం రాలే. పెట్టిన పైసలు ఆడికి వెళ్ళినాయి అన్నట్టు. ఏం నష్టం రాలే, నష్టం లేదు, లాభం లేదు, పెట్టిన కాడికి వెళ్ళేది. మరి అవి అమ్మేసి ఇవి తెచ్చుకోరా అనేవి? అయితే ఈయన అవి సాయివాల్ ఆవులు 10 తెచ్చింది ఇంతకు ముందుకు. ఆయన ఏమనుకుంటే రేట్ ఎక్కువ, పాల బుత్తుల రేట్ ఎక్కువ వస్తుంది, ఎస్ఎన్ ఫ్యాట్ ఎక్కువ వస్తుంది కానీ అందుకోసం 10 ఆవులు తీసుకుంటా ఈ రైతు. ఈయన అనుకున్నంత రేట్ రాలే, పాల బుర్రలు అయినా సరే బయట వేయడానికి అమ్ముకోలేకపోయింది పాలు.
బయట కూడా అమ్ముకోలేకపోయిండు పాలు ఈ రైతు. అందుకోసం 10 ఆవులు తీసేసిండు ఎక్కడిదక్కడ. అంటే ఆ 10 ఆవులల్లా తీసుకొచ్చి ఈయన అనుకున్నంత అమౌంట్ రాలేదు పాలల్లో. అందుకోసం అమ్మేసిండు. అవి అమ్మేసి ఇవి తీసుకొచ్చిండు. ఇప్పుడు ఈ జెర్సీ హెచ్ ఆవులు తీసుకొచ్చిండు. ఇప్పుడు ఎట్లుందన్న మళ్ళీ దీంట్లో అది ఇప్పుడు ఈ ఆవులు తీసుకొచ్చినావు కదా నువ్వు, ఈ సాయివాల్ అమ్మేసి ఈ ఆవులు ఇచ్చినావు, అది ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు? ఈ ఆవులకు ఆవులకు ఓకే మంచిగానే ఉంది ఇప్పుడైతే. దానికి మంచిగా ఉందా? అప్పుడు సాయివాళ్ళు ఉండే కదా, దీనికి తేడా ఏమనిపిస్తుంది మీకు? తేడా అంటే ఏం లేదు, జర పాలు ఎక్కిస్తాయి. ఇంకోటి పాలు మనకు ఎవరికంటే వాళ్ళకు అలవాటు ఉంటుంది కదా, ఎవరికంటే వాళ్ళకి అలవాటు ఉంటాయని ఇవే పెట్టుకుంటారు. ఇప్పుడు పాలు వినడానికి అంటున్నా, పాలు వినడానికి ఎవరికంటే వాళ్ళకి పాలు వినడానికి అవకాశం ఉంటుంది. ఎవరు వినినా కానీ తన్నవు చేయమన్నట్టు మనం టైంకి లేనప్పుడు ఎవరు విన్నా పాలు ఇస్తాయి అనుకొని దీంట్లోనే పెట్టుకుర్రు. ఇప్పుడు ఆవులనే పెట్టుకుర్రు. ఇప్పుడు ఎంత వస్తుంది అన్న పాల బిల్లు? ఒక్కొక్క ఆవు ఎంత ఇస్తుంది పూటకు? 4-5 పూటకు 4-5 ఈ విధంగా తీసా. ఇవి ఎంత కొడుకున్నావు ఆవులన్నా? 75-80-90 దాకా పడ్డాయా? మరి పాలు దీంట్లో ఒకటన్నా పూటకు 10 లీటర్ పాలిచ్చే ఉందా? ఏ ఆవు ఇస్తుంది ఇది? పూటకు 10 ఇస్తుందా? ఎంత దీని ధర ఎంత? ఏది గిదా? ఇది ఆవా పూటకు 10 ఇస్తుందా? ఇప్పటికి 10 ఇస్తుందా? పూటకు 10 ఇదేనా? పాలు విండి ఆవు ఎంత ఇస్తుంది? ఇది ఇచ్చేది 5 దాకా, కానీ ఇప్పుడు తగ్గించింది. 5 దాకా ఇచ్చి ఇప్పుడు తగ్గింది. ఈ ఎర్రావానకి ఇది అది కూడా 15 ఇస్తుంది కానీ ఇప్పుడు ఏమి ఇస్తలేదు, కట్టింది అది. పూటకు 7-7.5. దీని చెమ్మ నేనే చేసినా కదా. ఇది ఎర్రది ఎర్రదా? అది కూడా 6 దాకా ఇస్తుంది, కానీ ఇప్పుడు అది కూడా కట్టేయండి. అది ఇయడం కట్టేయందా? పూటకు 6 ఇస్తుంది ఇయడంగా. ఇప్పుడు మొత్తం ఓవరాల్గా ఈ 4 ఆవుల పాలు ఎన్ని లీటర్ అవుతాయన్నా రోజుకి? 30 లీటర్ పోస్తావు ఈ 4 ఆవులవి. నీకు బిల్ ఎంత వస్తుంది అన్న? మరి నెలకు బిల్ ఎంత వస్తుంది? నెలకు 50,000 బిల్ వస్తుంది. నీ ఖర్చులు పోగా ఎన్ని మిగులుతాయన్న? అంటే ఇది మేత ఖర్చు ఉంటుంది కదా, మేత ఖర్చు పోగా 30-30 మిగులుతాయి. ఇంకేమన్నా ఆవులు ఇది ఇలా మొత్తం పూల్స్ తంబాల వారి కానీ ఆవుల షెడ్ కోసం అవి. మరి ఆవుల షెడ్ ఎప్పుడు వేస్తామన్నా? ఆవులు సెట్ అయితే షెడ్ వేసావు, లేకపోతే వేయవా? చూసుకోవచ్చండి అన్న, ఇది మన ఇప్పుడే ప్రస్తుతం అయితే మర్రి చెట్టు కింద కట్టిస్తున్న ఆవులని. ప్రస్తుతానికి 4 ఉన్నాయి. ఈ ఆవులు ఎప్పుడు మర్రి చెట్టు కింద ఉంటాయి. వాన వచ్చినప్పుడు ఇక్కడ షెడ్ కనిపిస్తుంది, కొట్టం కిందికి పోతాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ చలికైనా సరే ఎండకైనా ఇక్కడనే ఉంటాయి. ఈ రైతు అయితే ఇప్పుడు షెడ్ వేసుకునికి ఇది నిర్మించిండు, స్తంభాలు పూలు వాతిండు. ఈయనకు కొంచెం ఏమన్నా సాటిస్ఫై అనిపిస్తే, ఇన్కమ్ మంచిగా అనిపిస్తే ఈ షెడ్ గిడంగా లేపుతా అంటుండన్న.